ఈనాటి అత్యవసర మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి జనార్దన్ బాబు గారు, కొండరాజు గారు, ప్రేమరాజు గారు, సోదరు మహేష్ గారు, వేణు గారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం త్వరలో జరగనున్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 5 స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మా దగ్గరికి ఇచ్చినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, పార్లమెంట్ ఎన్నికల్లో 3 రిజర్వ్డ్ స్థానాలు ఉంటే ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకి కేటాయించలేదు. దీనికి ఆవేదన చెందినటువంటి మాదిగ సమాజం, మాదిగలలో ఉన్నటువంటి మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో బర్కత్పుర సామాజిక భవన్లో పార్లమెంట్లో మాదిగలకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో దండోరా ధర్మదీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్మదీక్షకు స్పందించినటువంటి మీరు తక్షణమే మా ప్రతినిధి బృందాన్ని ఏప్రిల్ 22వ తారీఖు నాడు మీరు పిలిపించుకోవడం, అక్కడ మేము కొన్ని డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని తమరికి మేము ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అందులో ఉన్నటువంటి డిమాండ్లు, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మాదిగలకు ఒక సీటు కేటాయించకపోవడం వల్ల మేము మీకు మద్దతు తెలపాలంటే మాకు ఈ డిమాండ్లతో కూడినటువంటి విషయాలని మీరు పరిష్కరిస్తే మేము మీకు అండగా ఉంటామని తెలియపరచడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు, 1 రాజ్యసభ, అదేవిధంగా 10 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని మేము ఆనాడు కోరడం, దానికి మీరు స్పందించి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, కానీ దీన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మేము పిసిసిలో చర్చించి ఖచ్చితంగా మాదిగలకి న్యాయం చేస్తాం అని మీరు ఆనాడు మాట ఇచ్చారు. కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిగలకు 1 స్థానం, అదేవిధంగా మాదిగలు మాలల తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి అన్ని రంగాల్లో ఈ యొక్క స్వతంత్రం వచ్చిన రోజు నుంచి చట్టసభలలో ఎలాంటి ప్రాతినిధ్యం లేనటువంటి, ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి వర్గం వేడ బుడిగ సంఘాలకి 1 ఎమ్మెల్సీ స్థానం కేటాయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కనుక వేడ బుడిగ సంఘాలకి 1 ఎమ్మెల్సీ స్థానం ఇవ్వగలిగితే మేము ఎందుకు వారికి అడుగుతున్నామంటే, మాదిగల తర్వాత అత్యంత జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం, అదేవిధంగా రాజకీయంగా ఎలాంటి ప్రాతినిధ్యం ఇప్పటివరకు లేనటువంటి సామాజిక వర్గం, మీరు వారిని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని, మాదిగలే కాదు ఉపకులాలకు కూడా న్యాయం జరగాలనేటువంటి స్ఫూర్తితోనే మేము పేడ బుడిగ సంఘాలకి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని అడుగుతా ఉన్నాం. మీరు కనుక ఈ యొక్క విషయంలో ఆలోచన చేసి ఈ యొక్క మాదిగలకి అదేవిధంగా పేడ బుడిగ సంఘాలకి చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని, మాదిగలలో అదేవిధంగా ఉద్యమకారులకి ఇది కేటాయించాలని కోరుతా ఉన్నాం. పేడ బుడిగ సంఘాలు కూడా కేటాయించాలని కోరుతున్నాం. మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు చూపించిన చొరవకి ఈ వర్గాలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించినటువంటి విధంగా మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోనే మీరు ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉంటారని చెప్పడంతో పాటు తక్షణమే మంత్రివర్గ కమిటీ వేసి తర్వాత మీరు ఏకసభ్య కమిషన్ వేసి ఆ రిపోర్ట్స్ తెచ్చుకొని అసెంబ్లీలో కూడా మీరు తీర్మానం పెట్టి ఏదైతే చేసిరో మీ యొక్క కృషికి ఖచ్చితంగా ఈ జాతులు మీకు రుణపడి ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే క్రమంలో మీరు ఆలస్యం చేయకుండా తక్షణమే దీన్ని చట్టం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకో విషయంలో
ఏదైతే తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి విజ్ఞప్తి మేరకు మీరు యొక్క సమయాన్ని మళ్ళీ తిరిగి మార్చి